మన భారతదేశం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకుంది? దీనికి కారణం మన కరెన్సీ నోట్ అని, మన జాతీయ జెండా అనే వాదన వినిపిస్తుంది. ఇది నిజమేనా? అసలు భారతదేశంలో జెండా కరెన్సీ రెండు గురించి మాట్లాడుకుందాం. అసలు దీన్ని ఏమనేవారు? గ్రీన్ గోల్డెన్ బర్డ్ ఆఫ్ ఇండియా అనేవారు. ఆ గోల్డెన్ బర్డ్ ఏమైపోయింది? విదేశీయులు వచ్చారు, మహమ్మదీయులు వచ్చారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? బికాస్ ఆఫ్ యూనిటీ లేదు, రెండు వాస్తు లేదు సరిగా ఇండియాకి, దానివల్ల జరిగింది. అయితే మన జెండా ఎలా ఉందంటే గోల్డెన్ రేషియోలో లేదు, గోల్డెన్ రేషియోలో లేదు, జెండా గోల్డెన్ రేషియో లేదు, కరెన్సీ బాగాలేదు. ఈ రెండింటి వల్ల ఇండియాలో కొరత వచ్చింది. ఇండియాలో అలాగే మన అమెరికా ఫ్లాగ్ గోల్డెన్ రేషియో చూడండి, కరెక్ట్గా 1.618 వస్తుంది. అలాగే రష్యాది 1.6. వాళ్ళు ఈ వైపు ఆయన గొప్పడు, ఈ వైపునేమో ఆయన గొప్పడు. ఇది దీనికి జవాబు. అయితే ఏమేమి దేశానికి అడ్డొస్తుంది?